నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రభుత్వ సంక్షేమానికి తోడుగా దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలు పెంచాలని సూచన. భీమవరం మౌళ్ళమ్మకు 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంగిబాబు చేతుల మీదుగా అందించిన భక్తులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ. భీమవరంలో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే అంగిబాబు. పర్యావరణం కాలుష్యం కాకుండా ఈ బైక్లు ఎంతో ఉపయోగిస్తాయని వెల్లడి. ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకానికి పాల్పడుతుంది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. సంపాదనతో లభించని అసలైన సంతృప్తి సమాజానికి సాయం చేసినప్పుడే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అడిగానని, ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలకు అండగా నిలవాలని కోరుతున్నానన్నారు. విజయవాడ ఓ ప్రైవేట్ హోటల్లో P4 కార్యక్రమంపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా మారి పేద కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మౌళ్ళమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి తలపెట్టిన 1,00,000 గాజులతో అలంకరణకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. భక్తులు ప్రవాహంలో వచ్చి సమర్పించిన సుమారు 9 లక్షలపై చిలుకు గాజులతో అలంకరణ నిర్వహించారు. వేలాది మంది భక్తులు సమర్పించిన గాజులతో ఈ అలంకారం చేశామని, అత్యంత విశేషంగా అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం ఆలయ మండపంలో ఉంచామని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. అనంతరం కొంతమంది అజ్ఞాత భక్తులు అమ్మవారికి సుమారు 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను స్థానిక ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. దాతల పేరిట ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. అనంతరం స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరిగింది. విశేషంగా చేపట్టిన అలంకరణ చూసి తన్మయత్వం చెందామని పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళ అమ్మవారికి సిహెచ్ రవికిరణ్ గారు బంగారు పుష్పాలు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పుష్పాలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ గారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని
అమ్మవారి ఆశీస్సులతో వారి సుఖ సంతోషాలతో వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురాలుగా ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదాలు వాళ్ళకి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారి ద్వారా ఆయన చేతుల మీదుగా మన గ్రామ దేవత మావులమ్మ గారికి బంగారు పుష్పాలు సమర్పించుకోవడం నాకు చాలా ఆనందంగా వేసింది. అమ్మగారి ఆశీర్వాదాలు అందరికీ మన భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ కలగాలని ప్రార్థించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయ ట్రస్ట్ సభ్యులకి, మన ఎమ్మెల్యే గారికి, పుర ప్రజలకి నా నమస్కారం, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని నాకు ఎంతో ప్రోత్సహించిన ఆలయ అర్చకులు చిన్న గారికి నేను చాలా కృతజ్ఞతలు. మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించే మాత, అలాగే అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి, అలాగే సంతానం వృద్ధి చేసే తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణ శ్రీ మావులమ్మ వారికి ఈ మూడో శుక్రవారం రోజున శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు ఉంటుంది. అమ్మవారు అలంకరణలో ఉంటారు. తర్వాత సోమవారం నుంచి ఈ గాజుల ప్రసాదంగా అందరికి కూడా పంచడం జరుగుతుంది. 4వ శుక్రవారం ఆగస్టు 15వ తారీఖు, అలాగే 5వ శుక్రవారం ఆగస్టు 22వ తారీఖున అమ్మవారి సన్నిధిలో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపై పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేల పారాధ్యం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. అమ్మవారు 3 కాలాల్లో ముగ్గురు అమ్మవారిలో పూజించుకునే ఏకైక విశిష్టమైన అమ్మవారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని ఉద్దేశంతో అందరి భాగస్వామితో గాజులు అలంకరణ పెట్టడం జరిగింది. 1,00,000 గాజుల అలంకరణ అనుకుంటే ఒక ప్రవాహంలాగా సుమారు 9 లక్షల పైకి గాజులు అమ్మవారు భక్తులు సమర్పించారు. అలాగే ఇవాళ భక్తులు కుటుంబం 108 బంగారు పుష్పాలు, 11 లక్షలు విలువైన బంగారు పుష్పాలు సమర్పించారు అమ్మవారికి. ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగాను స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉన్నది. భక్తులకి అది ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలాగే అమ్మవారికి ఉత్సవమూర్తిని కూడా అందంగా అలంకరించి భక్తులు తన్మయతం చెందడానికి అనుగుణంగా దాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఊర్లో మన గౌరవ శాసనసభ్యులు గారు
పులపతి రామాంజనేయులు వారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు, మా సిబ్బంది, మా అర్చకులు అందరూ సహకారంతో అందరూ బాగుండాలని, అందరూ బాగుంటే మనం బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు విశేష కార్యక్రమం మీ అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. అందరికీ సౌరశుభాలు కలగాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, మా ఊళ్ళో అమ్మవారిని ఈ సందర్భంలో వేడుకుంటున్నాను. రానున్న కాలంలో పెట్రోల్తో నడిచే బైకుల కన్నా పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండే ఎలక్ట్రికల్ బ్యాటరీ బైకులు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విశాఖోడేరు రోడ్లో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూంను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎలక్ట్రికల్ బైకులు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని, కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. షోరూం నిర్వాహకులు వేండ్ర బాల, వై శ్రావణి మాట్లాడుతూ గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ₹1,00,000కే 3 ఎలక్ట్రిక్ బైకులు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎలక్ట్రికల్ బైక్లను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. భీమవరం పట్టణంలో గ్రీన్ ఈకో ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కేవలం ₹1,00,000కి 3 బైకులు, అంటే ఒక్కో బైకు ₹35,000 ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల కాలుష్య నివారణ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ బైక్ వల్ల కాలుష్యం ఉండదు, పెట్రోలు ఇబ్బంది ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విద్యార్థులకి మరింత అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరకి ₹35,000కి బైక్ ఇచ్చి ఏర్పాటు చేశారు. దీనివల్ల మన భీమవరం నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ బండి చాలా ఉపయోగపడుతుంది, పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాను. 3 బళ్ళు అండి ఎలక్ట్రికల్ స్కూటర్స్. ఇది GST ఉంటుందండి. 35,000కి ఒక ఎలక్ట్రికల్ బైకులు వస్తుంది. బ్యాటరీ ఎక్స్ట్రా వేసుకుంటే మీకు 60 మైలేజ్, 80 మైలేజ్ దీనికి వేరియంట్స్ ఉన్నాయి. వచ్చి విజిట్ చేయండి. 1,00,000కి 3 వెహికల్స్ అండి. అయితే మనకు వచ్చి ఇందులో మనకి 40 to 50 రేంజ్ వస్తాయి. 1 year వారంటీ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఇదే బండి మైలేజ్ పెరగాలనుకుంటే 60 మైలేజ్, 60 to 70 కూడా తీసుకోవచ్చు. దీన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. 1,00,000కి 3 వెహికల్స్ అంటే GST వచ్చేటప్పటికి మనకి 5% ఉందండి. 1,05,000 బండి వచ్చి 35,000 అవుతుందండి ఒక్కొక్క బండి. కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకానికి పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందన్నారు. ప్రజల విశ్వాసానికి దూరం అవడం వల్లే పోలీసుల సహాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలను ఉసిగొల్పడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైసీపీని నిలువరించాలని కళ్ళకంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న IPS అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతిథులు కారన్న విషయం మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు.
నిన్నైతే దారుణమైన సంఘటన. దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.